ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ అంటే ఏంటి, మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటి, దీనిపై డిఫరెన్స్ని తెలియజేయడానికి మన దగ్గర వన్ ఇండియా కరెస్పాండెంట్ హరికృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తి స్థాయి బడ్జెట్ అంటే ఏంటి, మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటి? కార్తీక్, ఎప్పుడైనా సరే బడ్జెట్ రెండు రకాలు ఉంటుంది. ఎలక్షన్ ఇయర్ వచ్చేది ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆన్ బడ్జెట్ అంటాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రెగ్యులర్ బడ్జెట్. అయితే ఓట్ ఆన్ బడ్జెట్ అంటే కేవలం పార్లమెంట్ అనుమతి ఉంటుంది. పార్లమెంట్ అనుమతి తీసుకొని అక్కడ ఒక కన్సాలిడేటెడ్ ఫండ్లోని నిధులు వాడుకునే విధంగా ఒక అనుమతి తీసుకుంటారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో పెద్దగా చర్చ ఉండదు. ప్రతిపాదనలు కొన్ని నామమాత్రంగా ఉంటాయి. అయితే ఇది కేవలం 4 నెలల పరిమితి ఉంటుంది. ఈ బడ్జెట్కి, ఓట్ ఆన్ బడ్జెట్కి 4 నెలల పరిమితి. ఈ 4 నెలల లోపు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది, ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అనేది క్రిస్టల్ క్లియర్గా తేలిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా నూతన బడ్జెట్ని పూర్తి స్థాయి కేటాయింపులతో మళ్ళీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈలోపు ఈ ఓట్ ఆన్ బడ్జెట్ ఎందుకంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఆ ఎలక్షన్ కోసం నిధులు కానీ ఇతర ప్రభుత్వం రన్ అవ్వాలంటే, ఆ 4 నెలలు ప్రభుత్వం ముందుకు అడుగుపడాలంటే అందులోంచి నిధులని వాడుకోవచ్చు. వాడుకునే విధంగా పార్లమెంట్ అనుమతి తీసుకుంటారు. తీసుకొని ఈ నిధుల కేటాయింపులు కూడా నామమాత్రంగా ఉంటాయి. ఆ తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం అన్ని శాఖలు ఏర్పడిన తర్వాత పోర్ట్ఫోలియోస్, మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఏర్పడిన తర్వాత మొదటి సమావేశంలోనే ఇదే మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కేటాయింపులు, ప్రజా అభివృద్ధి, సంక్షేమం సంబంధించిన కేటాయింపులు పూర్తి స్థాయిలో చేస్తారు. ప్రస్తుతానికైతే ఓట్ ఆన్ బడ్జెట్ అంటే మాత్రం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి 4 నెలల పరిమితి ఉంటుంది. దాంట్లోంచి నిధులు వాడుకోవడం, దానికి పార్లమెంట్ అనుమతి. ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీన్ని ప్రస్తుతానికైతే దీని గురించి పార్లమెంట్లో చర్చ ఉండదు కార్తీక్. ఇంకొకటి, ప్రతిపక్షాలు ప్రశ్నించడం, కేటాయింపులు ఇంత తక్కువ చేశారేంటి, ఈ ప్రతిపాదనలు ఇలా చాలా పూర్గా ఉన్నాయేంటి, అన్యాయం జరిగింది ఇతర శాఖలకి, సామాన్యులు ఏ విధంగా ముందుకొస్తారు, సామాన్యులకి ఇది అన్యాయం చేసిన బడ్జెట్ అంటానికే ఉండదు. పార్లమెంటు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ని అనుమతిస్తుంది. ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ వాడుకునే విధంగా ఒక తీర్మానం కూడా ఉంటుంది. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ నామమాత్రపు బడ్జెట్ అంటారు. అయితే నెటిజన్స్ నుంచి ఎదురవుతున్న మేజర్ డౌట్ ఏంటంటే, ఓటర్స్ని ప్రభావితం చేసేలాగా ఏదన్నా ఫినాన్స్ మినిస్టర్ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టచ్చు. అయితే ఇక్కడ ఒక కీలక అంశం గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఓటర్ను ప్రభావితం చేయాలంటే ఎన్నికల నోటిఫికేషన్ రావాలి, షెడ్యూల్ రావాలి. షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రం ఈ బడ్జెట్లో ప్రజాకర్ష కానీ ఇట్లాంటి ఆకర్షణీయ పథకాలకి అవకాశం ఉండదు, పెట్టకూడదు కూడా. షెడ్యూల్ రాకముందు నువ్వు నామమాత్ర బడ్జెట్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మాత్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలు, దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో ఉండకూడదు. షెడ్యూల్ రాకముందు వరకైతే ఓకే. షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రం ఇది రాజ్యాంగానికి విరుద్ధం, అలా చేయకూడదు కూడా. ఏ ప్రభుత్వాలు ఇప్పటివరకు అలా చేయలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకా నిధులు మంజూరు చేయాల్సినవి చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. అయితే వాటికి ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ బడ్జెట్లో, ఈ మధ్యంతర బడ్జెట్లో? అస్సలే సాధ్యం లేదు. ఎందుకంటే ఇది ముందే నామమాత్రపు బడ్జెట్. కేటాయింపులు అనేది చాలా సర్వసాధారణంగా ఉంటాయి. పూర్తిగా కూడా కేటాయింపులు ఉండవు. ఒక సాధారణంగా ఈ 4 నెలలకి కావాల్సిన నిధులని వాడుకోవడం కోసం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి అనుమతి కోసం వాళ్ళు ఒకటి ప్రతిపాదన చేస్తారు. కేటాయింపులు కూడా నామమాత్రంగా చేస్తారు. ఆ ప్రక్రియ ముందుకెళ్తుంది. ఇతర రాష్ట్రాల కేటాయింపులు కూడా బడ్జెట్లో పొందుపరుస్తారు, కానీ ఇంత అని అయితే ఉండదు. ఇంత ఈ మొత్తంలో ఉంటుంది, కేటాయింపులు అని మాత్రం ఉండదు, నామమాత్రంగా ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో, రాష్ట్రాలు కానీ ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో పెట్టుకోవచ్చు. సో వ్యూవర్స్, చూశారు కదా, మధ్యంతర బడ్జెట్కి పూర్తి స్థాయి బడ్జెట్కి డిఫరెన్స్ ఇది. అలానే రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు కూడా ఈసారి ఈ మధ్యంతర బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు ఉండవు. సో ఓవరాల్గా దీనిపై ఈ బడ్జెట్ 2024 మధ్యంతర బడ్జెట్పై ఇది మా అనాలిసిస్. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, హరికృష్ణ గారు, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.